నమస్కారం, నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల స్పందనతో సందడిగా ప్రజా సమస్యల వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్. ఓటర్ల నమోదు సంబంధిత ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకుండా గడువు ముగిస్తున్నారని సిపిఐ నాయకుల ఆగ్రహం వ్యక్తం. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇరు రాష్ట్రాల నుండి శివభక్తులు పర్యాటకులు భారీగా పెరిగిన వైనం శివనామంతో మారుమోగిన ఆలయం. వెలుగోడులో చోరీ, అనారోగ్యంతో చికిత్స కోసం వెళ్తే దొంగలు ఇంట్లో పడి దోచేశారు. ఆ వ్యక్తి కోలుకోలేక మృతి, కన్నీరు పర్యాంతమైన కుటుంబ సభ్యులు. ఆళ్లగడ్డలో బిఎల్ఓలు ఎస్ఐఆర్ ఫారాలను ప్రజల వద్ద నుండి స్వీకరించి త్వరగా డిజిటలైజేషన్ చేయాలి. నిర్లక్ష్యం వద్దు, ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి. ఆళ్లగడ్డ రుద్రవరం పంచాయతీలో శానిటేషన్ కార్మికులకు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ప్రజా నాయకురాలు చెన్నమ్మ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ను కలిసి న్యాయం చేయాలని వినతి. ఆళ్లగడ్డలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పుణ్యక్షేత్రమైన కాసింతల పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు. ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ రాజకీయ కుట్ర. వర్గీకరణ వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటం. దళితులపై కుట్ర చేస్తే ఖబర్దార్. ప్రజా ఆస్తుల పరిరక్షణపై జూలై 25న నంద్యాలలో మహా సత్యాగ్రహ దీక్ష. రైతుల మార్కెట్ యార్డ్ భూములను రాజకీయ పార్టీ కార్యాలయాలకు కేటాయించడంపై తీవ్ర ఆందోళన. నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ భవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రజల స్పందనతో సందడిగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గనియాకి విన్నవించుకున్నారు. భూ వివాదాలు, పింఛన్లు, రేషన్, గృహాలు, ఉపాధి వంటి వివిధ అంశాలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా స్వీకరించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఇలాంటి వేదికలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. కాబట్టి దీనికి సంబంధం లేదు. ఓటర్ల నమోదు సంబంధిత ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకుండా గడువు ముగిస్తున్నారని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేసి అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గనియాకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ
గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతలు ఎన్నికల అధికారులదే అని పేర్కొన్నారు. అయితే అలాంటి చర్యలు ఎక్కడ కనిపించుకోవడంతో పాటు ఈ నెల 14తో ప్రక్రియ ముగుస్తుందని చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. కనీసం మరో 3 నెలల గడువు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70% ఓటర్ల నమోదు పూర్తయిందని అధికారులు చెబుతున్నప్పటికీ మిగిలిన ఓటర్ల పరిస్థితి అనిశ్చితంగా ఉందని అన్నారు. గడువులోపు నమోదు కాని ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా నిజమైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ పూర్వంలో ఉపయోగించిన ఆధార్, రేషన్ కార్డు వంటి పత్రాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి గడువు పొడిగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కె ప్రసాద్, జి నాగరాముడు, జి సోమన్న, డి శ్రీనివాసులు, భూమిని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ జిల్లా కలెక్టర్ గారు తన ఆవేదన తెలుపుతున్నారు. దీనికి ప్రజలు సహకరించడం లేదు. ఓటరు లిస్టు ఇచ్చి మాకు ఇవ్వండి అంటే ఇంతవరకు ఇవ్వలేదని చెప్తున్నారు. అది మాత్రం వాస్తవం. ప్రజల్లో ఈ అవేర్నెస్ రావాలా, ప్రజల్లో స్పందన రావాలా. ఎందుకంటే ఓటర్ లిస్టు లేకపోవడం వల్ల రాబోయే కాలంలో అనేక ఇబ్బందులు జరుగుతాయి. కేవలం ఇది ఒక ప్రభుత్వానికి నష్టం కాదు, ప్రజలకే నష్టం. నంద్యాల పట్టణంలో కూడా అంతే. దాదాపు 100% ఉంటే ఇప్పటికీ 70% కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇంకా లక్ష ఓట్ల దాకా పెండింగ్ ఉంది నంద్యాల పట్టణంలో. ప్రజలు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈ సర్ అనేది కూడా రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తు కోసము ఉండే పథకము కాబట్టి ప్రభుత్వానికి కూడా సహకరించాలా. కాబట్టి మీరందరూ ఇంకా ఈరోజు రేపు 2 రోజులే, కానీ ఇది డేటు పెరిగి మేము గడువు ముగిస్తుంది కాబట్టి తొందరగా ఇమ్మంటారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇంకా ఈ ఓట్ల లిస్టు నమోదు కార్యక్రమము పొడిగించేందుకు అవకాశం ఉంటే ఖచ్చితంగా పొడిగించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సర్ పథకాన్ని పెంచాలని చెప్పేసి 3 నెలలు గడువు పెంచాలని చెప్పేసి రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల స్థానిక మన కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టి తదుపరి కలెక్టర్ మేడం గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సర్ అనేది దేశవ్యాప్తంగా పెట్టినటువంటి తరుణంలో ఈరోజు 20 కోట్ల జనాభా ఓట్లు తొలగించే ప్రక్రియ కూడా మనము చూస్తున్నాం. ఒకవేళ చనిపోయినటువంటి వాళ్ళకు, దేశం వదిలిపెట్టిన వాళ్ళకు వాళ్ళ ఓట్లు తీసేసినా బాగుంటుంది, కానీ ఉన్న వాళ్ళ ఓట్లు కూడా తొలగించే ప్రక్రియ కూడా ఈ సర్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కూడా ఈ మన బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో కూడా దగ్గర ఇంతవరకు సర్ కార్యక్రమాన్ని నిర్వహించి 3 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఇంకా సాధ్యం కాలేదంటే ఇంతవరకు వీటిలో అవగాహన లోపం ఉంది. కంపల్సరిగా ప్రతి గ్రామాలలో కూడా సర్ యొక్క కార్యక్రమం గురించి ఒక అవగాహన సదస్సు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కంపల్సరిగా తీసుకొని. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధి భక్తులతో కిక్కిరిసిపోయింది. శని, ఆది, సోమవారాల రోజులు కావడంతో ఇరు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా పెరిగారు. భక్తుల తాకిడిని క్రమబద్ధీకరించేందుకు దేవస్థానం యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ క్షేత్రంలో విరామ దర్శనాలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు ప్రకటించారు. వివిధ రకాల సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులందరికీ కేవలం శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే ఆన్లైన్ ద్వారా మరియు మనమిత్ర వాట్సాప్ వేదికగా ముందస్తుగా స్పర్శ దర్శన టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు వారికి కేటాయించిన నిర్దిష్ట సమయంలో మాత్రమే శ్రీ స్వామి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. నంద్యాల జిల్లాలో జొన్నల కొనుగోలు సమస్య తీవ్ర రూపం దాల్చడంతో గడివేముల మండలానికి చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. బిలకలగూడూరు, పెసరవాయి గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చి అధికారులు నిలదీశారు. ఒకవైపు సివిల్ సప్లై అధికారులు కొనుగోలు అనుమతి వచ్చిందని చెబుతుండగా కలెక్టర్ అనుమతి రాలేదంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని నమ్మాలి అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. 2 నెలలుగా జొన్నలు అమ్మకపోవడం వల్ల తీవ్ర నష్టం చవిచూస్తున్నామని, కొత్త పంటలు కూడా వర్షాభావంతో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు తప్పవని హెచ్చరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్యాలయం నుంచి వెళ్లమని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి జొన్నల కొనుగోలుకు అనుమతి వచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నేడో రేపో కొనుగోలు ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గడివేముల మండల రైతులకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఆందోళనలో రైతు సంఘ నాయకులు, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే హామీ అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఐక్యత రైతుల వద్ద ఉన్న మొత్తం జొన్నలను గడివేముల మండలం పెసరవాయి బిలకలగూడూరు గ్రామంలో గత 2 నెలల క్రితం నుండి జొన్నలు కొనుగోలు చేయమని చెప్పేసి ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా సార్లు కొంటాం, మాకు ఇచ్చినటువంటి టార్గెట్ అయిపోయిందని చెప్పి మాటలతో కాలయాపన చేస్తున్నారు. గతంలో కూడా కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ఆలోచిస్తున్నాం, ఖచ్చితంగా జొన్న రైతులకు న్యాయం చేస్తానని చెప్పేసి గత 4 నెలల రోజుల క్రితం చెప్పారు. ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా రైతులందరూ వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ముందుగా ఏమాత్రం మాకు పర్మిషన్ రాలేదు, పర్మిషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తానన్నారు. మాకు ఇప్పటికే ఓపికలు సచ్చాయి, మేము ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటాం, ఏదో ఒక నిర్ణయం ఇప్పుడే ప్రకటించాలని చెప్పేసి డయాసిస్ మీదనే గాడివేముల మండల రైతులందరూ కూడా మొత్తం గట్టిగా అని కూర్చోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కలెక్టర్ గారు ప్రభుత్వంతో మాట్లాడారు. మాట్లాడిన ప్రకారం ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, కొనుగోలు చేయడానికి అనుమతి వచ్చింది. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపల అనుమతి వస్తుంది. ఈ అనుమతి విషయాన్ని మొత్తం మీ గ్రామానికి మా సంబంధిత అధికారుల ద్వారా తెలియజేసి ఫస్ట్ ప్రయారిటీగా గడివేముల మండలం ఉన్నటువంటి రైతుల జొన్నలు కొనుగోలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని జిల్లా కలెక్టర్ గారు తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి రైతు సంఘాలుగా రైతులుగా ఆశిస్తున్నాం. నిజంగా ఇటువంటి హామీలు గతంలో చాలాసార్లు చెప్పారు, అయితే మా రైతులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి హామీని కూడా ఉల్లంఘన జరిగితే భవిష్యత్తులో రైతులందరూ కూడా చేసేటువంటి పోరాటానికి ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత. మా గడివేముల మండలం పెసరాయ గ్రామం. మా ఇంతకుముందు జొన్నలు కొంత కొన్నారు, మేము మిగిలిపోయిన రైతులము. మా జొన్నలు కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కోరుతున్నాం. వెలుగోడులో చోరీ. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చికిత్స కోసం వెళ్తే దొంగలు ఇంట్లో పడి దోచేశారు. ఆ వ్యక్తి కోలుకోలేక మృతి చెందాడు. అతన్ని తీసుకొని కుటుంబీకులు, బంధువులు ఇంటికి వచ్చి చూడగా దొంగలు పడి మొత్తం దోచుకెళ్లారు. ఈ ఘటనతో ఆ కుటుంబం లబోదిబోం అంటుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లా వెలుగోడులోని జెమ్మినగర్ తాండాకు చెందిన లక్ష్మయ్య అనారోగ్యంతో 7న చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరారు. కుటుంబీకులు ఆయన తోడుగా అక్కడే ఉన్నారు. చికిత్స పొందుతూ లక్ష్మయ్య మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారులు ఉన్నారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. అదే సమయంలో ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో కంగు తిన్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి ఉంది. అందులోని 4 తులాల బంగారం, నగలతో పాటు 2 లక్షల నగదును దొంగలు అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. విచారణ పేరుతో ఇంటికి తాళం వేసిన పోలీసుల తీరుపై విమర్శలు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. మనిషి చనిపోయిన ఇంట్లో తాళం వేసుకొని వెళ్లడం వల్ల వారు అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహించేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై పోలీస్ తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. బిఎల్ఓలు ఎస్ఐఆర్ ఫారాలను ప్రజల వద్ద నుండి సేకరించి త్వరగా డిజిటలైజేషన్ చేయాలని ఆలగడ్డ ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి పేర్కొన్నారు. ఈ రోజు ఆలగడ్డ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణంలో ఉన్నటువంటి 9వ సచివాలయంలో ఎస్ఐఆర్ ఫారాల యొక్క సేకరణ మరియు బిఎల్ఓల పనితీరును ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి, మున్సిపల్ కమిషనర్ కిషోర్, ఎంపీడీఓ నూర్జహాన్ పరిశీలించారు. రేపు సాయంత్రంలోగా 100% ఎస్ఐఆర్ ఫారాల రికవరీ చేసి గడువు లోపల ఎంఆర్ఓ కార్యాలయానికి పంపించాలని
డిఎల్ఓలకు సూచించారు. అర్హత గల ఏ ఒక్క ఓటరు ఓటు కోల్పోకూడదని, అలాగే దొంగ ఓట్ల ఏరివేత 2 చోట్ల ఉన్న ఓటు ఉన్నవారి ఓటును కూడా ఒక చోట తొలగించాలని, అలాగే కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్ తో పాటు కుటుంబ సభ్యుల కన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలని డిఎల్ఓలకు సూచించారు. డబ్బులకి ఏం చేస్తున్నావు, ఎక్కడ పడుతున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఇప్పుడు ఆడే వచ్చి ఇవన్నీ చూస్తాను చెప్తా 50 కంప్లీట్ చేసేసుకోవాలి. వీటి మీద ఇట్లా డీటెయిల్గా రాసి పెట్టి చేసేసుకోవాలి. ఇది అయిపోయినాయి కదమ్మా, ఉన్నాయంగా 6 ఉన్నాయి. అయిపోతాయి 100 అయిపోతున్నా. ఓకే సై గెలు వేడు ఓకే సై ఇఫ్ నాట్ 111 ఉన్నాయి. 111 ఏంటి బ్రేకప్ ఏంటి ఇట్లా చేస్తా అంటే ఎట్లా? ఈరోజు 5కు 100% 111 ఎక్కడ ఉన్నాయి పరాలు? కృష్ణ నీవి 6 కొట్టేసేసి కూర్చో ఇక్కడ. నీ హెల్ప్ ఎవరు? పెట్టుకో, దాంట్లోనే పెట్టుకో. ఇట్లా పెట్టుకో, దాంట్లోనే పెట్టుకుంటే నీళ్ళు కొంచెం ఎక్కువ పైన రాసుకో. ఇట్లా పెట్టుకొని పైన రాసుకుంటే నీళ్ళు అయిపోతుంది. ఏంటి 111 ఏవేవి డెత్ ఉన్నాయి, ఫిఫ్టెడ్ ఉన్నాయి, డబుల్ ఉన్నాయి? త్రీ విజిట్స్ వెళ్ళావా? సో ఒకటి రాసుకోండి. 3 విజిట్స్ నేను విజిట్ చేశాను. అక్కడ లోకల్ ఎక్స్పర్ట్లు కూడా వాళ్ళు ఊర్లో లేదని నాకు తెలిసింది, రాసుకొని చేసేస్తాను. ప్లస్ నీకు బిఏఓ నుంచి ఏదైనా నెగిటివ్ వస్తే వాళ్ళకి చెప్పు. ఏమనంటే పర్మనెంట్ షిఫ్టింగ్ మీద పెట్టిన వాటికి ఆర్డీఓ గారు నోటీసులు ఇస్తారు. నోటీస్ ఇస్తే నువ్వే మళ్ళీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఇస్తే, ఒకరు ఉందంటే మళ్ళీ ఓటు చేస్తారు. ఒకవేళ పర్మనెంట్ షిఫ్టెడ్ అయిపోతే ఆ ఓటు వెళ్ళిపోతుంది తప్ప ఇప్పుడే అది పర్మనెంట్గా డిలీటెడ్ అని కాదు. వాళ్ళు ఊర్లో లేదు, షిఫ్టింగ్ కింద నేను 3 times విజిట్ చేశాను అని చెప్పడం మాత్రం. ఇది కొట్టి 100% తేవండి అమ్మా. మీరు ఇంకోటి మీకు డౌట్ ఉంది వాళ్ళు ఉండొచ్చు అన్నప్పుడు ఏం చేయాలి? నో మ్యాప్ కొట్టుకుంటే అతను. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం పంచాయతీలో శానిటేషన్ కార్మికులకు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారు ప్రజానాయకురాలు చెన్నమ్మ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా పంచాయతీరాజ్ విభాగంలో శానిటేషన్ పనులు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సరైన వేతనాలు అందలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు లేక జీవనం సాగించడం కష్టంగా మారిందంటూ తమ బాధలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా చెన్నమ్మ మాట్లాడుతూ గ్రామంలో శానిటేషన్ సేవలు అందిస్తున్న కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పనులకు అవసరమైన పరికరాలు కూడా అందించడం లేదని పేర్కొన్నారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్యను సానుకూలంగా పరిశీలించి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కనీస వేతనం కూడా ఇవ్వకుండా వీళ్ళను తిప్పుతూ చాలా ఇబ్బంది పెట్టినారు. ఎంతవరకు అంటే దాదాపు కలెక్టర్ ఆఫీసుకు కూడా వీళ్ళకి తెలియకుండా ఎన్నో రోజులు సంవత్సరంన్నర తిరిగినారు. లాస్ట్కు దీనికి నేనే అధికారి అని గమనించి నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఈరోజు వాళ్ళ మీద కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళ వేతనాలు వీళ్ళవి అటెండెన్స్ మొత్తం చించేసినారు. ఈ రుద్రవరం పంచాయతీ రాజ్ ఆఫీస్ లో పంచాయతీ రాజ్ వాళ్ళే కాబట్టి కాల్ చేసినారు. కాబట్టి వీళ్ళకి రావాల్సిన 3 సంవత్సరాల వేతనాలు వెంటనే చెల్లించాల్సింది అని నేను కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వారము మేము గ్రామ పంచాయతీలో పనిచేస్తాము. మేము స్వీపర్లాగా పనిచేసినప్పుడు మాకు జీతాలు చెల్లించమంటే 2019-18 నుంచి ఉన్నాయి మాకు జీతాలు. అవి చెల్లించమంటే అవి ఏదో వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అంటున్నారు, కానీ దానికి అయితే జవాబు లేదు సార్ మా కాడ అని వాళ్ళు అంటున్నారు. మేము ఎంతవరకు ఇదే కలెక్టర్ ఆఫీస్కే 2-3 సార్లు వచ్చినాం. మేము మా విషయం మేము ఎంత చెప్తానే మాకు పట్టించుకోవడం లేదు.
మళ్ళా ఇంకా మాకు ఏవి కూడా మెటీరియల్స్ అవి సబ్బులు కానీ కొబ్బరి నూనెలు కానీ అవి అయితే ఏం అందడం లేదు. మేము 30 ఏళ్ళ సర్వీసులో కూడా చేస్తున్నాం పని. ముందు మీరు అప్పుడు ఇవ్వాలి ఎవరున్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి దగ్గరికి పోయి మీరు అది అది సర్టిఫికేట్ తీసుకొని రండి అని అంటున్నారు సార్. మేము మేడం వచ్చినాక మాకు ఈ మేడం గురించి తెలిసింటే మేడం అడిగితే మాకు మేడం న్యాయం చేసింది. ఇప్పుడు 5 సంవత్సరాలు కొత్త ప్రెసిడెంట్ ఎక్కినాక నన్ను వద్దని తీసేసినాడు. అప్పటి నాకు లెక్క ఇయ్యాలి. అంతకు ముందు నాకు 4 సంవత్సరాలు రావాలా. అప్పుడు 2 ఏళ్ళు, అప్పుడు 2 నెలలు 3 నెలలు ఇచ్చి అన్ని అట్టే టాకు పెట్టుకున్నాడు. టాకు పెట్టుకొని ఇప్పుడు జీతాలు అడిగితే ఈ జీతాలు మేము ఎందుకు ఇచ్చాము, ఎక్కడ ఇచ్చాము, పోయినట్టులను అడుగుపో సారాలను, మీరు అప్పుడు ఎవరి కింద చేస్తున్నారో వాళ్ళని అడుగుపోయి మమ్మల్ని అడిగితే మేము ఎందుకు ఇచ్చాము అని ఇట్లా చెప్తున్నాడు. చెప్పి ఇంకా అవి కాగితాలలో కాల్ చేసినారు. పాతవి ఏమే కానీ లేవు. పంచాయతీ బోర్డులో మొత్తం గుడగంపలకు తెచ్చి కలిసి పదగినారు. మాకు జీతాలు ఏమంటే ఇంకా సాకులు చెప్తున్నారు. మళ్ళీ ఆమె కాడికి డిఎల్పి మేడం ఆమె కాడికి వచ్చే ఆమె అసలు కేర్ఫుల్లే చేయలే. నమస్కారం పెట్టే దించాలి కిందికి. ఎందుకు వచ్చినారు మీరు? దేవుడు అంటే వచ్చాయా మీరు? ముందు దించాలి మీరు కానీ ఆమె మాట్లాడా. అది ఇప్పుడు ఈ మేడాన్ని తెలుసుకొని మేము ఈ మేడం కాడికి వచ్చి న్యాయం చేయమని. ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాసింతల క్షేత్రంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యుడు ఎంఎస్ మాబూ హుస్సేన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాబూ హుస్సేన్ మాట్లాడుతూ ఇటీవల ముంబైలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల వద్దకు రావాలని దేవుని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే నాయకుడు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, గతం కంటే మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ సేవలు ఎంతో అవసరమని, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సామూహికంగా ప్రార్థనలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దూదేకుల కోట్లో బాబు, సజ్జల నాగేంద్ర, తిమ్మరాజు, హుస్సేన్ వలి, కమల్, కోటి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వాళ్ళు పాంపల్లో 10 మంది ఉన్నారు. అది అభిషేకాలు ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళే ఇస్తా 1 నిమిషం పోతున్నారు. ఎంత పడితే తనలేదు కదా మీకు? వాళ్ళు అభిషేకం చేస్తున్నారు కదా అని చెప్తారు. అయిపోయిందన్నా అన్నపూర్ణాథ కాశీ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అందరికీ నమస్కారం. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భుజం సర్జరీ విజయవంతమైన సందర్భంగా మరియు ఆయన ఆయు ఆరోగ్యాలతో సంపూర్ణంగా తిరిగి మళ్ళా ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలోని కాసింతల క్షేత్రంలో ప్రత్యేక శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకము చేయడం జరిగింది. ప్రజా సంక్షేమాల్లో పెద్దపీట వేస్తూ ప్రజల సమస్య కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న సమయంలో ఆయనకు కొద్దిపాటి గాయం జరగడం జరిగింది. దశాబ్ద కాలంగా ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. అనేక సందర్భాల్లో ఆయన గాయపడడం జరిగింది. కానీ ఈ సందర్భంలో ఆయన ఇప్పుడు శస్త్రచికిత్స
చేయడం విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది. మరియు ఆయన త్వరగా కోలుకొని మునుపెన్నడూ లేని విధంగా మరింత ఉత్సాహంగా ఆయన ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాడి మరియు ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ, అలాగే జన సైనికులు కూడా ఓ విజ్ఞప్తి చేస్తున్నాము. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మనకు ఎంతో ముఖ్యం, ఎంతో అవసరమైన. ఆయన లేకపోతే మనం లేము, జనసేన కుటుంబం లేదు. ఆయనను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన సైనికుడిది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఆయన వచ్చినప్పుడు తోసుకోవడం, దొబ్బడం ఇట్లాంటివి చేయకుండా ఆయనను రక్షించుకోవడం మన బాధ్యత. దానిని సక్రమంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కేవలం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కాదు, ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడు. ఆయనకు దేశానికి ఎంతో అవసరం. అటువంటి నాయకుడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క జన సైనికుడి మీద, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని మీద తప్పకుండా ఉంది. తప్పకుండా మనందరం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన. ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాసింతల క్షేత్రంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యుడు ఎంఎస్ మాబూ హుస్సేన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాబూ హుస్సేన్ మాట్లాడుతూ, ఇటీవల ముంబైలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల వద్దకు రావాలని దేవుని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే నాయకుడు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, గతం కంటే మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ సేవలు ఎంతో అవసరమని, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సామూహికంగా ప్రార్థనలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దుదేకుల కోట్లో బాబు, సజ్జల నాగేంద్ర, తిమ్మరాజు, హుస్సేన్ వలి, కమల్, కోటి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నెంబర్ 9. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్రకు పాల్పడుతోందని మాలా మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నకర్ తీవ్రంగా ఆరోపించారు. సోమవారం నంద్యాల పట్టణంలోని సూరత్ గ్రాండ్ హోటల్లో జిల్లా స్థాయి నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వల్ల పరిమిత శాతం ప్రజలకే లాభం జరుగుతోందని, దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఎస్సీ వర్గాలకు సమాన న్యాయం ఎలా అందిస్తారో కేంద్రం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ విధానం దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి ముందు ఏ చట్టమైనా వెనక్కి తీసుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ దళితులు అంటేనే కాంగ్రెస్ అంటేనే మాలలు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీని మన రేవంత్ రెడ్డి నమ్మించి తడిగొడతో గొంతు కోశారు. రేవంత్ రెడ్డి ఈ దేశంలో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎస్సీ వర్గీకరణకు చేయడం, బీజం వేయడం జరిగింది. నెక్స్ట్ మన కర్ణాటకలో సిద్ధరామయ్య మనం దించేసాం. నెక్స్ట్ ఇక మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా దానికి ప్రోటోకానిస్టే, వర్గీకరణకి ఈజ్ ప్రో ఫర్ దట్. బీజేపీ రూల్డ్ స్టేట్స్లో ఎంతవరకు వర్గీకరణ లేదు. చూడండి దేశంలో ఏం జరుగుతుందో. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ మీకు చెప్పదలుచుకున్నాను. ఫైనల్ ఇదే, మీరు ప్రశ్నలు అడిగితే ఆన్సర్లు చెప్తాను, లేకపోతే నేనే చెప్తాను, ప్రశ్న ఆన్సర్ మీరు వినండి. సడన్గా ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఏంటి తెర మీదకి ఎందుకు వచ్చిందని అనుకున్నారు కదా. బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అంటేనే రామ జన్మభూమి అని ఈ దేశంలో ఈ దేశాన్ని రూల్ చేసి శాసించగలిగేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి బీజేపీ మొన్న రామాలయం కట్టించిన తర్వాత, మిత్రులారా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. రామాలయం కట్టించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్ ఉన్నటువంటి పట్టణంలో 5 ఎంపీ స్థానాలు ఉంటే 5 ఎంపీ స్థానాల్లోని బీజేపీ ఓడిపోయింది మిత్రులారా. అంతేకాదు మన ఫైజాబాద్ అయోధ్య ఉన్నటువంటి ఎంపీ స్థానంలో, సరిగ్గా వినండి, మన నంద్యాలలో ఎంపీ స్థానంలో ఎప్పుడైనా ఒక ఎస్సీ ఓడికి జనరల్లో టికెట్ ఇచ్చే అవకాశం కలలో కూడా ఊహించలేం. కానీ అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్. ఈ ఫైజాబాద్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిపి బీజేపీ క్యాంటీగా ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని జనరల్ ఎంపీ స్థానంలో నిలబెట్టారు మిత్రులారా. అక్కడ ఇక్కడ మనకు ఆంధ్రాలో మాలా మాదిగా రెల్లాలకు, ఉత్తరప్రదేశ్లో ఎస్సీ లిస్టులో పాసి కులస్తులు అంటారు. నా మధుర నా కాశీ అబ్కీ బార్ అవదేశ్ పాసి, మాకు మధుర వద్దు, కాశీ వద్దు, పాసి ఓడి చాలనేటటువంటి నినాదంతో ఎంపీ జనరల్ స్థానంలో అవదేశ్ ప్రసాద్ అనేటటువంటి ఎస్సీ క్యాండిడేట్ నిలబెడితే బీజేపీ వాళ్ళ చేతిలో ఓడిపోయింది మిత్రులారా. ఇది గొడవ. అప్పుడు
ఒక సీట్లో ఓడిపోవడానికి మాత్రం ఎంటైర్ అయోధ్య డివిజన్లో ఉన్నటువంటి 5 ఎంపీ స్థానాలను ఓడిపోతే ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటి కేసుని తీసుకొచ్చి ఎస్సీల వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రీజన్స్ అన్నమాట. ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ద్వారా మోడీ ప్రభుత్వం ఇప్పించింది. ఎంతవరకు ఎస్సీ వర్గీకరణ ఎక్కడా లేదు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఇది. దీన్ని బేస్ చేసుకుని చేశారు కాబట్టి దీని మీద సీరియస్ అండ్ స్ట్రింజెంట్ డెమోక్రాటిక్ పీస్ఫుల్ గాంధీ మార్గంలో పోరాటం చేయడానికి వీ హావ్ టేకెన్ ఎ డెసిషన్. ఓకేనా? నంద్యాలలో వ్యవసాయ పరిశోధన స్థానం భావితవ్యానికి తూర్లు పొడుస్తున్న ప్రభుత్వంపై ద్వంద్వ వైఖరిని ప్రజలకు తీసుకువెళ్లేందుకు 10,000 కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసే కార్యాచరణకు అఖిలపక్ష ఐక్య వేదిక నిర్ణయం. ప్రజల ఆహార భద్రతకు అత్యంత కీలకమైన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయాన్ని తరలించడానికి ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పే ప్రభుత్వం రాజకీయ పార్టీల అవసరాల కోసం మాత్రం కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తుల్ని కారు చౌకగా కేటాయించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అఖిలపక్ష ఐక్య వేదిక విమర్శించింది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు వద్ద మహా సత్యాగ్రహ దీక్ష నిర్వహించాలని సోమవారం నంద్యాలలో అఖిలపక్ష ఐక్య వేదిక కన్వీనర్ ఎరువ రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సన్నాహ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యాగ్రహానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఎందుకు ప్రజల నుండి పెద్ద స్పందన రాలేదు. తర్వాత బీకేఎస్ వాడి కార్యక్రమం మీద కొన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా ప్రజల నుండి పెద్ద స్పందన రాలేదు. చేయలేమో అన్న భావనలో ప్రజలు ఉన్నారో లేదా దైనందిన కార్యక్రమాలు ఉన్నారో తెలియదు, కానీ దాని మీద పెద్ద స్పందన రాని నేపథ్యంలో కొంతమంది మిత్రులు ముందుకు వచ్చారు. కథ చెప్పుకోవాలి మనం. అలెగ్జాండర్ పేరు వినింటారు అందరూ, వినని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారన్న. బొజ్జా దశరథరామరెడ్డి ఈ ఫ్యాన్ ఆఫ్ చేయాలా? బొజ్జా దశరథరామరెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగుడి సాధన సమితి. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయాన్ని ఒక 4.5 సంవత్సరాల కిందట ఏర్పాటు చేశారు. దీన్ని 1 సంవత్సర కాలంలో అక్కడి నుండి తరలించి శాశ్వత బిల్డింగ్లో పెడతామని చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఆ నిర్ణయం 2వ సంవత్సరం అయినా చేయకపోయినప్పటికీ 2024 ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, ఇక్కడ కంటెస్ట్ చేసిన నాయకులందరూ కూడా ప్రామిస్ చేశారు, మేము కలెక్టరేట్ కార్యాలయాన్ని మేము అధికారంలో రాకుండా తక్షణమే తరలిస్తామని. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరమైనా కలెక్టరేట్ కార్యాలయానికి కావాల్సిన ప్రభుత్వ భూములు మాత్రం దొరకడం లేదని చెబుతూ కుంటిసాగు పెడుతూ అక్కడ వాళ్ళకి ఇచ్చింది కేవలం పల్సస్ బిల్డింగు లేదా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ల్యాబ్లో ఒక 3 రూమ్లు ఇస్తే పూర్తిగా ఆక్యుపై చేసుకునే కలెక్టరేట్ను, అదేవిధంగా అక్కడ ఉన్న సెంటరీ హాల్ను పూర్తిగా ఆక్యుపై చేసుకోవడమే కాకుండా అనేకమైన నిర్మాణాలు అక్కడ చేపట్టుకుంటూ అక్కడే ఒక ఒంటెను తల దాచుకోవడానికి ఇచ్చినట్టుగా ఇస్తే, తాత్కాలికంగా ఇస్తే ఒంటె అంతా పూర్తిగా దూరినట్టుగా ఆ సంస్థనంతా కూడా కలెక్టరేట్ కార్యాలయం కబ్జా చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కార్యాలయానికి ప్రభుత్వ స్థలాలు దొరకడం లేదు అంటున్న నేపథ్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు దొరుకుతూ రైతుల అవసరాలకు, రైతుల యొక్క భద్రతకు, దేశ ఆహార భద్రతకు కీలకమైన మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేస్తూ దాన్ని కావాలని చంపుతూ దానికి కావాల్సిన రైతు బంధు పథకంలో కావాల్సిన గోడౌన్లను సురక్షితంగా పెట్టకుండా, దాని నిర్వహణ సరిగ్గా చేపట్టకుండా దానంతకు అవే చచ్చేలాగా చేస్తూ ఆ భూములను అన్యాకలంతం చేసే దిశగా ఇంకా ఈరోజు అందులోనే 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీకి తీసుకుపోతున్నారంటే ప్రభుత్వ ఆస్తులను వాళ్ళ రాజకీయ పార్టీలకు తీసుకోవడానికి ఉన్నాయి, కానీ ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయడానికి లేవన్న నేపథ్యంలో ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజా ఉద్యమంగా నిర్మాణం చేయడం కోసం అని చెప్పి 25వ తారీఖున ఒక సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. ఆ సత్యాగ్రహ దీక్ష చేసే ముందు దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి అన్న అంశం మీద చర్చించుకొని సభ్యులంతా కూడా ఏకీభవిస్తే ఒక 10,000 కుటుంబాల దగ్గరికి ఈ విషయాన్ని స్వయంగా డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి వాళ్ళకి ప్రచారం చేస్తూ ప్రభుత్వం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల.
గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.